మనం పాల నుంచి నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పాలలో మీగడ ఫామ్ అవుతుంది కదా, ఆ మీగడనంతా సపరేట్ చేసుకుంటూ ఉండాలి రోజు. ఈ సపరేట్ అయిన మీగడని మిక్సీ జార్లో వేసి హై స్పీడ్ మీద తిప్పాలి. ఈ హై స్పీడ్ మీద తిప్పినప్పుడు ఈ మీగడ కాస్త థిక్ క్రీమ్గా ఫామ్ అవుతుంది. ఈ థిక్ క్రీమ్గా ఫామ్ అయిన క్రీమ్లో మనం ఒక గ్లాస్ వాటర్ పోయాలి. గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ హై స్పీడ్ మీద తిప్పాలి. ఇట్లా తిప్పుతున్న క్రమంలో చూపిస్తున్న విధంగా నీరు క్రీమ్ సపరేట్ అవుతాయి. ఈ సపరేట్ అయ్యే ప్రాసెస్లోనే బటర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ మిక్సీలో ఫామ్ అయిన బటర్ చూస్తున్నారు కదా, ఈ బటర్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. సపరేట్ అయిన వెన్నంతా బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని దీన్ని పొయ్యి వెలిగించి బాగా వేడి చేయాలి. దీన్ని కనీసం 20 నిమిషాల పాటు మరిగించాలి. 20 నిమిషాల పాటు మరిగిస్తే నెయ్యి సపరేట్ అవుతుంది. ఈ నెయ్యిలో కొంచెం ఒక రెమ్మ కరివేపాకు, కొన్ని మెంతులు వేయాలి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు దీన్ని వడగొట్టుకోవాలి. వడగొట్టుకొని ఒక జార్లో సేవ్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది 15 లీటర్లకు వచ్చిన నెయ్యి. ఈ విధంగా తయారు చేసుకోవచ్చు.